అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో 1,00,000 ఉద్యోగాలు, మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు, వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు. ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం. అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా? 62% ఆఫ్ ద పాపులేషన్, 62% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్. వ్యవసాయం ఒక్కటి కుదేలైపోతే 62% జనాభాకు ఉపాధి ఉండదు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి. కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వ హయాంలో. ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అన్నది బాయింట్గా ఉన్నది. వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా 4 పోర్ట్లు రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు 6 పోర్ట్లు ఉంటే, 4 లొకేషన్స్లో 6 పోర్ట్లు ఉంటే, మన 5 ఏళ్ల పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన 5 ఏళ్ల కాలంలో ఏకంగా మరో 4 పోర్ట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసి, అందులో 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలోనే, రామాయపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి,